తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ చదువుబడిన వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడవు కమ్ము అనే మాట ఆ వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా అని రాయబడదు. మనుషుడు బలహీనుడుగా చెప్పబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఏ విషయాల్లో మనుషుడు బలహీనుడు అంటే, సత్యాన్ని గుర్తించుటలో లేక సత్యాన్ని ఎరుగుటలో, సత్యం అంటే ఏమిటో తెలుసుకునే విషయంలో మనుషుడు బలహీనుడుగానే ఉంటున్నట్లుగా చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనంలో, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమై నేను పుట్టి తిని అని చెప్పినప్పుడు పిలాతు ప్రతిగా అడిగిన ప్రశ్న ఏమిటంటే, సత్యం అనగా ఏమిటి అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. ఆ తర్వాత సత్యమై ఉన్నటువంటి యేసు ప్రభును, అసత్యమై ఉన్నటువంటి బరబ్బాను ప్రక్కన పెట్టి, నేను ఎవరిని విడుదల చేయగోరుతానో మీరు కోరుకున్నప్పుడు ప్రజలు బరబ్బాని కోరుకున్నట్లుగా చూస్తాం. అంటే సత్యం అంటే ఏమిటో ఎరుగునటువంటి ప్రజలు సత్యం విషయమై బలహీనపరచబడి ఉంటూ ఉండగా, ఇక్కడ పౌలు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటే, దేవుని యొక్క కృప ఎక్కడ అపరిమితముగా ఉన్నది అని రాయబడిందంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఆఖరిలో, పాపము ఎక్కడ విస్తరించెనో దేవుని కృప అపరిమితముగా విస్తరించెను అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ మనుషుడు ఎలా ఉన్నాడు అంటే, ప్రభువును గుర్తెరిగే విషయంలో, దేవుణ్ణి గుర్తెరిగే విషయంలో, సత్యం అంటే ఏమిటో తెలియనటువంటి విషయంలో మనుషుడు బలహీనుడుగా ఉండగా, దేవుని కృపచేత బలము పొందుము అని ఇక్కడ పౌలు చెప్తున్నట్లుగా చూస్తాం. మరి రెండవదిగా మనుషుడు ఎలాంటి వాడు అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. అంటే మనుషుడి జీవితం ఎట్లాంటిదంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరితో పోల్చబడింది. మనుషుడు చేద నుండి జారు నీటి బిందువు వంటి వాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఇలాంటి జీవితంలో ఉంటుండగా ఇక్కడ పౌలు ఆయన కృపచేత బలవంతుడవు కమ్ము అనే మాట చూస్తాం. అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి మనుషులు ఎక్కడకు నడిపించబడుతున్నారు అంటే, లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను. ఆ మనుషుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలో యాతన పడుచుండెను. అంటే మనుషుని బలహీనత వలన మనుషుని జీవితము క్షణములో మాయమైపోయేటువంటి ఆవిరి అయి ఉండగా, ఆ జీవితం యొక్క ప్రతిఫలం ఏమిటంటే, అగ్నిగుండంలోనికి నడిపించబడుతుంటుండగా దేవుని యొక్క కృప మనుషులను దేవుని సన్నిధిలో నిలిచేంత ఆధిక్యత మనుషులకు దేవుడు కలుగజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ విషయమై యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో చూద్దాం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
కృపా సత్య శరీరధారి అయినటువంటి ప్రభు, కృపా సత్యము సంపూర్ణముగా కలిగినటువంటి యేసు ప్రభు మనుషులకు దేవునికి మధ్య ఆయన చేసినటువంటి కార్యాలు, దేవుని కృప చేత. దేవుని కృప ఎట్లాంటిది అంటే ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం 3వ వచనం చదువుతాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అంటే దేవుని కృప మనుషునికి దూరం అయిపోతే మనుషుడు భూమి మీద సజీవుడుగా ఏమాత్రం కూడా ఉండలేడు. ఈ విషయమై దేవుడు తన కుమారుడైనటువంటి సొలొమోను పక్షంగా దావీదుతో మాట్లాడేటప్పుడు, సౌలునకు నా కృప దూరము చేసినట్లు నేను అతనికి దూరము చేయక అతనిని దెబ్బలతో శిక్షించి, అతడు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దెబ్బలతో శిక్షించి నేను అతనికి తండ్రిగా ఉండును, అతడు నా కుమారుడుగా ఉండును అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు రావడంలో ఆయన చేసినటువంటి కార్యాలు చూడండి. మొదటిదిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఇక్కడ ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించగా ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వం చేసినట్లుగా చూస్తాం. దేవునికి ప్రజలకు మధ్యవర్తి అవసరత ఏమిటి అంటే, మనుషుడు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని రాయబడి ఉన్నది. ఆకాశ మండలం ఉన్నటువంటి అధిపతిని అధిపతిగా చేసుకొని వారి వలె కడమ వారి వలె శరీర స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. రెండవది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో వారు నా ఆత్మ నియమింపని సంధిని వారు చేసుకొని ఉన్నారు అని రాయబడి ఉన్నది. దేవుని ఉగ్రతకు మనుషుడు పాత్రుగా ఎంచబడడానికి మూలం ఏమిటంటే దేవుని ఆత్మ నియమింపనటువంటి సంధిని ప్రజలు చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే దేవుని ఆత్మ నియమింపని సంధిని చేసుకున్నటువంటి మనుషుడు దేనికి పాత్రుడిగా ఎంచబడుతున్నాడు అంటే మరణానికి పాత్రుడిగా ఎంచబడినట్లుగా చూస్తాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళరా దేవుణ్ణి సమీపించలేనటువంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉంటుండగా ఇరువురు మధ్య సంధి చేయ నిమిత్తమై ఆయన మధ్యవర్తిగా వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు సంధి చేయు నిమిత్తమై అని రాయబడి ఉన్నది. అంటే దేవుని ఆత్మ నియమింపని సంధి, దేవుని ఆత్మ నియమించిన నియమము, దేవుణ్ణి వెంబడించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో దేవుడు నియమించినటువంటి నియమం నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. నీవు సాగిలపడటకు ఏ రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దేవుడు ఆత్మ అని రాయబడి ఉన్నది. ఆత్మస్వరూపమైనటువంటి దేవునికి మనుషుడు ఎలాంటి రూపాన్ని కూడా ఇయ్యకూడదు. ఇదే విషయంలో యెషయా గ్రంథంలో దేవుడు ప్రశ్నించాడు, నన్ను ఎవరితో సమానుని చేయుదురు, ఏ రూపముతో నన్ను పోల్చుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు అని రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనుషుడు ఎలాంటి రూపాలను దేవుడికి ఇచ్చాడు అని అంటే 106వ కీర్తనలో 22వ వచనంలో వ్రాయబడిన మాట, వారు తమ మహిమను గడ్డి మేసే ఎద్దు రూపమునకు మార్చివేసిరి అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో సృష్టిలో ఉన్నటువంటి సకలమైనటువంటి రూపాలలోనికి దేవుని రూపాన్ని మార్చివేసినట్లుగా వ్రాయబడి ఉంది. మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు రూపమున దేవుని మహిమను మార్చివేసిరి అని రాయబడి ఉంది. కనుకనే దేవుడు నియమించినటువంటి నియమం నుండి తొలగిపోయినటువంటి వాడు దేవుని ఆత్మ నియమింపినటువంటి సంధిని
దేవుణ్ణి ఆరాధించటం ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుడు పాపములో ఉండగా, ఈ పాపము మనుషునికి మరణాన్ని తెస్తూ ఉంటుండగా, అట్టి మరణం నుండి తప్పించి నిమిత్తమై ఇక్కడ యేసు ప్రభువారు ఇరువురికి మధ్యవర్తిగా వచ్చి సంధి కుదిసినట్లుగా వ్రాయబడి ఉంది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. 15 వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2:15. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన సృష్టిగా చేసిన, నూతన సృష్టి అంటే పాత సంబంధమైనటువంటి అనుభవం, పాప సంబంధమైనటువంటి అనుభవం. 17-16 వచనం. 17 వచనం చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన స్వార్థను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగితిమి. ఇక్కడ అట్లు సంధి చేయుచు, దేవుని ప్రజలైనటువంటి వారిని, అన్యజనులైనటువంటి మనలను దేవుని సన్నిధిని నిలిపేటట్లుగా ఆయన సంధి చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ మొదటిగా ఆయన మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. దేవునికి మనుషులకు మధ్యవర్తి. ఇక్కడ మధ్యవర్తి యొక్క స్థితి ఏమిటి అంటే, వ్యక్తి చేయలేనటువంటి పని. చూడండి, కొంతమంది షూరిటీ సంతకాలు పెడతాం చూస్తాం, బ్యాంకు లోన్లు బట్టి షూరిటీ సంతకాలు పెట్టడం చూస్తాం. ఈ రుణం తీసుకున్నటువంటి వ్యక్తి కట్టలేనప్పుడు ఎవరైతే షూరిటీ ఉంటారో వాళ్ళు ఆ అప్పును తీర్చవలసి వస్తూ ఉన్న సందర్భాలను లోకంలో చూస్తాం. ఇక్కడ మనుషుని పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంధి చేయడం ద్వారా, ఇరువురు మధ్య మధ్యవర్తిత్వం చేయడం ద్వారా, ఇక్కడ రెండవదిగా ఆయన చేసినటువంటి పని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. ఇప్పుడు ఇక్కడ ఆయన మధ్యవర్తిత్వం చేయుట ద్వారా దాసుని స్వరూపము ధరించుకొని, దాసుడు అనగా బానిస. ఎవరి కొరకు ఆయన బానిసగా చేయబడ్డాడంటే, దేవుని కొరకు ఆయన దాసునిగా చేయబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని వ్రాయబడిన మాట చూస్తాం. ఇప్పుడు ఏమిటి దేవుని యొక్క చిత్తము అంటే, మత్తయి సువార్త 18:14లో ఈ చిన్నవారిలో ఎవరినూ నశించిపోవటం ఆయన చిత్తము కాదు. తర్వాత ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణము నొందుట నాకేమాత్రం కూడాను సంతోషము లేదు అని రాయబడి ఉంది. కాబట్టి వీళ్ళరా తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను అనే మాట ఏం తెలియబడుతుందంటే, ఆయనకున్నటువంటి సమస్తమును కూడాను ప్రజల నిమిత్తమై విడిచిపెట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఫిలిప్పీ యెషయా గ్రంథం 53:7లో, ఆయన తిరుగుబాటు చేయువారి కొరకు దేవుని ఎదుట తనను తాను అపరాధ బలిగా అర్పించుకొని, గొర్రెబొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఆయన మౌనం వహించినట్లుగా వ్రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి న్యాయము తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకొనెను అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రెండవదిగా మధ్యవర్తిత్వం చేయుట ద్వారా ఆయన తన్ను తాను రిక్తునుగా చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఎంతవరకు అంటే, సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను రిక్తునుగా చేసుకున్నట్లుగా చూస్తాం. రిక్తుడు అంటే ఏమీ లేనటువంటి వాడు రిక్తుడిగా చెప్పబడినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు ఇక్కడ మధ్యవర్తిగా, రెండవది మనుషుల నిమిత్తమై దేవుని సన్నిధిలో తనను తానే రిక్తులుగా చేసుకున్నట్లుగా చూస్తాం. మూడవదిగా వ్రాయబడిన మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో,
యోహాను ప్రభువుని ప్రజలకు చూపించి చెప్పిన మాట, ఇదిగో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన లోక పాపం అంతటిని మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. చూడండి, పాత నిబంధన గ్రంథ ప్రకారం వారి యొక్క సమస్త పాపములు అవిధేయతలు తీసివేయబడిన నిమిత్తమై వారు తీసుకొచ్చినటువంటి గొర్రె కానీ మేక కానీ ఏదైనా సరే వారు తీసుకొని వచ్చి యాజకునికి అప్పగించిన తర్వాత వారు తమ చేతులు దాని మీద ఉంచగా యాజకుడు దాన్ని వధించినప్పుడు వారి యొక్క సమస్త దోషములన్నిటినీ పరిహరించేదే ఈ గొర్రె పిల్ల అయి ఉన్నట్లుగా చూస్తాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా. 1 పేతురు పత్రిక 2:24 తానే మన పాపములను మాను మీద మోసుకొని పోయెను అని రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 53 మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, మనందరి దోషము ఆయన మీద మోపబడెను. యెషయా గ్రంథం 58:14 ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతని వలన ఆయన ఉద్దేశము సఫలపరచబడును అని రాయబడను. ప్రజలందరి ఎలా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం అంతా కూడాను యేసు ప్రభు వలన సఫలపరచబడినటువంటి అనుభవాన్ని ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మీద మోపబడినట్లుగా వ్రాయబడింది. మన దోషములన్నిటినీ ఆయన మీద మోపెను అనే మాట చూస్తాం. కాబట్టి వీళ్ళు ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడంలో దేవునికి మనకు మధ్య ఆయన చేసినటువంటి కార్యం, మొదటిది మధ్యవర్తిగా ఆయన దేవునితో సంధి చేసినట్లుగా చూస్తాం. ఈ మధ్యవర్తిత్వం చేయడాన్ని బట్టి దాసుని స్వరూపము ధరించినటువంటి స్థితిని యేసు ప్రభులో చూస్తాం. ఏమీ లేకుండా రిక్తుడాయను అనే మాట చూస్తాం. ఇప్పుడు మూడవదిగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. ఇప్పుడు నాలుగవదిగా చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు అయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడయ్యుండియు దేవునితో కూడా విడిచిపెట్టకూడమని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన తనను తానే మనలను ధనవంతులు చేయి నిమిత్తమై ఆయన దరిద్రుడిగా మారిపోయినట్లుగా చూస్తాం. మిమ్మల్ని ధనవంతులు చేయుటకు మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ విషయమై మహాజ్ఞానుడు సొలొమోను తాను రాసినటువంటి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ జామీను ఉండేటువంటి వాడు ఎలాంటి వాడు అని రాయబడి ఉందంటే 18వ వచనం చూడండి. తన పొరుగువానికి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. ఎదుటివానికి జామీను ఉండి పూటపడువాడు అంటే ఇరువురికి మధ్య ఉన్నటువంటి వాడు. తెలివి మాలినవాడు అంటే ఇక్కడ ఏం చూస్తామంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను ఏ రీతిగా చేసుకున్నాడు అంటే మనుషుడు ఎట్లాగైతే తెలివి లేని వాడుగా ఈ లోకంలో జీవించాడో ఆ మనుషునికి జామీను ఉండుట వలన ఆయనే తెలివి మాలిన వాడుగా చేయబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. మా పెద్దమ్మ గారి కొడుకు దాదాపు 1,00,000 రూపాయలకి, ఆయన పాల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, 1,00,000 రూపాయలకి షూరిటీ సంతకం పెట్టాడు. షూరిటీ సంతకం పెట్టిన తర్వాత కొంతవరకు 10,000 ఎంతవరకు కట్టే వరకు తీసుకున్న అతను కట్టాడు. మిగిలినటువంటి 90,000 రూపాయలు ఇతడు నెల ఈ చేతుల నుండి కట్ అయిపోయి వెళ్ళిపోయాయి. ఆ 1,00,000 రూపాయలు తీరే వరకు ఆ క్రయాన్ని చెల్లించినట్లుగా
ప్రత్యక్షంగా చూసాం. ఏమిటంటే అతను నమ్మి నేను సంతకం పెట్టాను కాబట్టి నేను కట్టాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, తన పొరుగువానికి జామీను నుండి పూటబడువాడు తెలివి మాలినవాడు అని రాయబడి ఉంది. పిల్లల మనల్ని ఎట్లాగా ధనవంతులను చేశాడు, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. మనం ఎట్లా ధనవంతులు అయ్యామంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసమందు ఆయన మనలను భాగ్యవంతులుగా చేశాను అని రాయబడి ఉంది. దేవుని నమ్ముట ద్వారా మనుషుడు భాగ్యవంతుడుగా. అందుకే యేసుప్రభు వారు అన్నారు, మీరు క్షయమైపోయేటువంటి ఇహలోక ధనము కొరకు కాక పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనిడి అని చెప్పడంలో విశ్వాసము ద్వారా ఆయన మనలను భాగ్యవంతులుగా చేయనట్లు ఈ వాక్య భాగంలో చూస్తాం. అందుకే సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో నీతిమంతుని ఇంట ఏమున్నదని రాయబడి ఉన్నదంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం చదవండి. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. విలువగల ధనము నూనె. విలువగల ధనం ఏదేంటంటే దేవుని వాక్యమే విలువగల ధనం. 119 కీర్తనలు అంటాడు, వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యము శ్రేష్టమైనది అని రాయబడి ఉంది. ఇక్కడ నూనె దేవుని ఆత్మకు సూచనగా వ్రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ విలువగల ధనము నూనెయు నీతిమంతుని ఇంట ఉండును అంటే ఇక్కడ మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ ఆయన దారిద్ర్యకు సంబంధించినటువంటి అనుభవం, ఆ సిలువలో ఆయన పలికేటువంటి మాటలు కానివ్వండి, ఆయన యొక్క రూపురేఖలు కానివ్వండి ఎలా ఉన్నవి అని అంటే ఏమీ లేనటువంటి స్థితిలో ఆయన సిలువపై నిలిచినట్లుగా చూస్తాం. 4వది ఇక్కడ రాయబడినటువంటి మాట 5వదిగా చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం నుంచి విడిపించిన నిమిత్తము ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ 5వదిగా గమనించినప్పుడు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అనుభవం నుండి విడిపించు నిమిత్తమై ఆయన శిలువ మీద శాపగ్రస్తుడుగా చేయబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. యెహోవాను విసర్జించువాడు శాపగ్రస్తుడు, దేవునిని ఎరుగినటువంటి వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. దేవునిని ఎరుగినటువంటి వారి కొరకు దేవునిని ఎరుగు నిమిత్తమై ఆయనే శాపముగా చేసినట్లుగా చూస్తాం. పిల్లరా, ఈ శాపము ఆరంభంలో ఎవరికి వచ్చింది అని అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలు శాపగ్రస్తులుగా చేయబడినట్లుగా చూస్తాం. పిల్లరా, వారి యొక్క శాపమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శాపగ్రస్తుడుగా చేయగా ఆ శాపము నుండి మనుషులు విడుదల పొందినట్లు ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడుము మీద కొట్టుదువు. ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం. ఆదామవ్వలు చేసినటువంటి పాపము శాపముగా మారి ఆదాము సంతతికి ముందుగానే ఆ శాపము తొలగిపోయేటువంటి ఆత్మను గురించినటువంటి వాగ్దానం దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేసినట్లుగా చూస్తాం. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడిమి మీద కొట్టుదువు. ఎవరో శాపగ్రస్తులు. చూడండి, ఇర్మియా గ్రంథంలో మాట చూస్తాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను పోయి యూఫ్రటీస్ నది వద్ద
దాచిపెట్టిదిని. అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి ఆ నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా నేను పోయి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయను. లేదా ఈ నడికట్టు దేనికి సూచనగా ఉన్నది అంటే సత్యమను నడికట్టును కట్టుకొనుము. ఇది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచంలో సత్యమను నడికట్టు అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ శాపగ్రస్తమైనటువంటి స్థితి నుండి ఆయన విడిపించు నిమిత్తమై ఆయనే శాపముగా చేయబడినట్లుగా చూస్తాం. 5వదిగా చూస్తాం చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 53, 2-3 వచనాలు. లేత మొగ్గవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుషుల వల్ల విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించునుగాను మనుషులు చూడనొల్లని వానిగా చేయబడెను. అంటే మనుషుడు చూడనొల్లని వానిగా అంటే మనుషుడు ఎట్లా ఉన్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. ఎక్కడ చూసినను దెబ్బలు, గాయాలు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు, పచ్చిపుండ్లు. అవి పెండబడలేదు, మెత్తన తైలంతో మెత్తన చేయబడలేదు. పిల్లలు ఇక్కడ మనుషుల రూపాన్ని ఆయన ధరించినట్లుగా చూస్తాం. మనుషులు చూడనొల్లని వానుగా చేయబడను. స్వరూపమైనను సొగసైనను లేక మనుషుడు చూడనొల్లని వానుగా చేయబడినట్లుగా చూస్తాం. అంటే మనుషుని రూపం ఆయన ధరించినట్లుగా చూస్తాం. ఆయన మన రూపం ధరించగా ఆయన రూపాన్ని మనుషులకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ స్వరూపమైనను సొగసైనను లేనివానుగా మనుషుడు చూడనొల్లని వానుగా చేయబడెను. ఏ రీతిగా చేయబడ్డాడు అంటే యెషయా గ్రంథం 53:10 చదువుతాం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడును. కాబట్టి ఇక్కడ ఆయన మధ్యవర్తిగా రావడంలో నా కుమారుడా క్రీస్తు యేసు కృపచేత బలవంతుడో కమ్ము. మనుషులు బలహీనులైనటువంటి స్థితిలో ఉండగా వారిని బలపరచు బలము గల జనాంగమ చేయ నిమిత్తమై ఆయనే ఈ లోకానికి వచ్చి మనుషుల పక్షంగా ఆయన కార్యము సఫలపరిచినట్లుగా చూస్తాం. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడును. ఏమిటి దేవుని ఉద్దేశం అంటే ప్రజలందరూ కూడాను తన ప్రజలుగా చేయబడడమే దేవుని యొక్క ఉద్దేశం. వారు ఆయన సంతానమును చూచును అనే మాట చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరూ కూడాను దేవుని సంతతిగా చేయబడిన నిమిత్తమై ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ప్రజలందరూ కూడాను చూడనొల్లని వానిగా చేయబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృపచేత మనుషులను బలపరుచు నిమిత్తమై ఆయన కృప ప్రజలందరి ఎడల విస్తరింప చేసినట్లుగా చూస్తాం. 7వదిగా చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి. ఎఫెసీ పత్రిక అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు
ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబో యుగములో కనుబర్చి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోక ప్రవేశము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనుషులకు అనుగ్రహించబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నా ద్వారా తప్ప, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అనే మాట చూస్తాం. 8వ వచనంలో అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని యొక్క వరము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసింప చేయగా యేసు ప్రభు ద్వారా మనకు కలిగినటువంటి ఆధిక్యతను దేవుడు కలుగజేసి ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి వీళ్ళరా, మనకు దేవుడు చేసినటువంటి ఘనత లేక ఘనకార్యాన్ని బట్టి మనుషుడు దేవుణ్ణి ఘనపరచబొద్దుడై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువును సేవించే విషయంలో నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను. ఈ విషయమై కీర్తనకారుడు తాను రాసినటువంటి 18వ కీర్తన 32, 33 చూడండి. కీర్తన 18, 32, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నడువజేయుచున్నాడు. 49వ వచనం చూడండి. 49, అందువలన యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేసిన వాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. అందును బట్టి నేను అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, కీర్తించెదను. రాజునకు నువ్వు కలుగు చేసిన గొప్ప రక్షణను బట్టి, అతని సంతతికి కూడాను నువ్వు కలుగు చేసిన దాన్ని బట్టి నిన్ను ఘనపరిచెదను. కాబట్టి ఇక్కడ నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కీర్తన 86లో కృపా సత్యములు ఒకదానినొకటి కలుసుకొని ముద్దు పెట్టుకొనుచున్నవి అని రాయబడను. ఇక్కడ కృపా సత్యము, సత్యం ఏమిటంటే పాపము చేసిన వాడే మరణము నొందవలెను. ఇది సత్యము నిలువు కర్రగా సూచనగా చూస్తాం. ఇప్పుడు కృప అడ్డకర్ర, వారు ఏమాత్రం కూడా చావకూడదు, దేవుని కృప అడ్డుపడగా కృపా సత్యము కలుసుకొని ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనెను. అంటే దేవుని యొక్క సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా ఆ సత్యాన్ని నెరవేర్చగా మనుషులందరికీ కలిగిన విడుదలను బట్టి మనుషులు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి కొద్ది సమయం దేవుణ్ణి